మన జగన్ మామయ్య సిద్ధం అంటూ తన పార్టీ మేనిఫెస్టోని క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రకటించడం జరిగింది. ఏ నవరత్నాలు అయితే తనకి అధికారాన్ని తెచ్చిపెట్టాయో దానిని కొంచెం అప్గ్రేడ్ చేసి కొంచెం 2.0 వెర్షన్ యాడ్ చేయడం జరిగింది. అదే నవరత్నాలు ప్లస్. ఇలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. నాలాంటి క్రియేటర్స్కి మీరు కొట్టిన ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడతాయి. దయచేసి ఒక లైక్ చేయండి. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్. ముందుగా ఈ మేనిఫెస్టోలో ఏవేవి మారాయో చూద్దాం. అమ్మఒడి చదువుకునే ప్రతి ఒక్క పిల్లలకి ముందుగా 15,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 17,000 రూపాయలుగా చేశారు. వాహనమిత్ర 10,000 రూపాయలు ముందుగా ఉండేది, కానీ ఇప్పుడు దీనిలో లారీ డ్రైవర్స్ అదేవిధంగా టిప్పర్లు ఉన్న వాళ్ళను కూడా ఈ పథకంలో భాగంగా చేశారు. అమౌంట్ మాత్రం సేమ్. పెన్షన్ కానుక 3,000 రూపాయలు ఉండేది, 2029 వరకు మళ్ళీ సేమ్ అమౌంట్ ఉంటుంది. ఆ తర్వాత 250 రూపాయలు చొప్పున 3,500 రూపాయలు చేస్తారు. రైతు భరోసా 13,500 రూపాయలు ముందుగా ఉండేది, ఇప్పుడు దాన్ని 16,000 సంవత్సరానికి చేశారు. అది కూడా 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. మొదట పంట వేసే ముందు 8,000, పంట వేసిన తర్వాత 4,000, అదేవిధంగా సంక్రాంతికి ఒక 4,000 ఈ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మేనిఫెస్టోలో ఇప్పటి వరకు మారని పథకాలు ఏంటి? వైఎస్ఆర్ చేయూత 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున ఎప్పటిలాగా అందుతుంది. వైఎస్ఆర్ కాపు అండ్ ఈబీసీ నేస్తం ఎప్పట్లానే ప్రతి సంవత్సరానికి వీళ్ళకి 15,000 రూపాయలు అందుతుంది. జగనన్న చేదోడు ఎప్పటిలాగే చాకల వాళ్లకు, నాయ బ్రాహ్మణులకు 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి అందుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ షాదీ తోఫా ఈ పథకం కూడా సేమ్. ఆయా క్యాస్ట్లను బట్టి ఆ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. వైఎస్ఆర్ 0 వడ్డీ మహిళలకు 3 లక్షల వరకు 0 వడ్డీతో ఈ పథకాన్ని అందిస్తుంది. ఇది కూడా సేమ్. ఇవి కాకుండా కొత్తగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, అంటే 175 నియోజకవర్గాలు ఏర్పాటు చేసి యువతకు స్కిల్స్ నేర్పించి మహిళలకు 3,000 రూపాయలు, పురుషులకు 2,500 రూపాయలు ఇచ్చి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి, కాకపోతే అంతగా క్వాలిటీ లేదు. అది కాకపోతే ఈ గవర్నమెంట్ చూడాలి ఎంత శ్రద్ధ వహిస్తుందో దీనిపైన అనేది. ఫస్ట్ క్లాస్ చదువుపై విద్యార్థులకి 2025 సంవత్సరం నుంచి ఐబీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఇది నిజంగా వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే మారుతున్న టెక్నాలజీ తగ్గట్టు మన విద్యా విధానంలో కూడా 100% మార్పులు అనేది రావాలి. అయితే మన దగ్గర ఉన్న ఆ టీచర్స్ ఆ ఐబీ స్టాండర్డ్స్ని అందుకుంటారా లేదనేది ప్రశ్న. చూడాలి ఏం జరుగుతుందనేది. దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి. హిందూ దేవాలయాల ఆదాయం ప్రభుత్వం దగ్గరికి ఏ విధంగా వెళ్తుందో దీనిని మిగతా మతాలకు కూడా వర్తింపజేయాలనుకుంటున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో, అదేవిధంగా మన ఆంధ్రాకి రాజధాని ఏంటనే విషయం కూడా ఎప్పటినో చర్చలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఎప్పటిలాగే వైసీపీ మేనిఫెస్టోలో జ్యుడిషియల్ క్యాపిటల్ అమరావతి, లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్గా చెప్పడం జరిగింది. ఇక ఆ రాజధాని విషయంలో ఆ దేవుడే దిక్కు. ఆఖరిగా పోలవరం ప్రాజెక్ట్. దీని గురించి నేనేం చెప్తాను, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అయితే వచ్చే 5 ఏళ్ళలో ఇది పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వైసీపీ మేనిఫెస్టోలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేశారు. అభివృద్ధి పరంగా కొన్ని స్కీమ్స్ ఉన్నా కూడా మరికొన్ని ఎక్కువ ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంతే వీడియో. ముందుగా వీడియోలో చెప్పినట్లు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాలాంటి క్రియేటర్స్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దయచేసి ఒక లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.